మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఒకసారి కశ్యప మహర్షి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ యజ్ఞ ఫలాల్ని త్రిమూర్తుల్లో ఎవరికి అర్పించాలనుకుంటున్నారు అని అడిగారట. నాకు తెలీదు, నేను కూడా ఈ విషయంలో గందరగోళంలో ఉన్నాను అని చెప్పి కశ్యప మహర్షి జవాబిచ్చారట. అప్పుడు నారదుల వారు భూలోక సంరక్షకులైనటువంటి త్రిమూర్తులను పరీక్షించడం మంచిది, కాబట్టి త్రిమూర్తుల అర్హతను నిర్ణయించడానికి భృగు మహర్షిని వారి వద్దకు పంపించడం మంచిది అని అన్నారట. కశ్యప మహర్షి అంగీకరించి భృగు మహర్షికి ఈ విషయాన్ని చెప్పారట. భృగు మహర్షి అంగీకరించి త్రిమూర్తులను సందర్శించడానికి బయలుదేరారట. ముందుగా అతను బ్రహ్మలోకానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మగారు సరస్వతీదేవితో వేదాల గురించి చర్చలు జరుపుతున్నారు. బ్రహ్మ భృగు మహర్షి రాకను గమనించలేదు. బ్రహ్మలోకం నుండి భృగు మహర్షి కైలాసానికి వెళ్ళిపోయారు. అక్కడ శివుడు పార్వతీదేవి ఏకాంతంలో ఉన్నారు. అందువల్ల శివుడు కూడా భృగు మహర్షి ఉనికిని గమనించలేదు. చివరిగా భృగు మహర్షి కైలాసం నుండి వైకుంఠానికి ప్రయాణించారు. అక్కడ విష్ణువు ఆదిశేషునిపై నిద్రాణ స్థితిలో పడుకొని ఉన్నారు. భృగు మహర్షి విష్ణువును మేల్కొల్పడానికి ప్రయత్నించారు, కానీ అప్పటికి విష్ణువు కూడా మేల్కొనలేదు. బ్రహ్మ మరియు శివుడు ఇద్దరూ కూడా తన ఉనికిని గమనించలేకపోవటం చూసి భృగు మహర్షి అప్పటికే అసంతృప్తి చెందారు. కాబట్టి ఇప్పుడు విష్ణువు కూడా తన రాకను అంగీకరించలేదు అని చెప్పి గమనించి కోపంగా ఉన్నారట. కోపంతో అతను తన పాదంతో విష్ణువు గుండెల మీద కొట్టారట. దీని కారణంగా విష్ణు ఛాతీపై ఒక గుర్తు కనిపించింది. ఆ గుర్తుని శ్రీవత్సం అని పిలుస్తారు. అయితే విష్ణువు భృగు మహర్షిని శిక్షించలేదు, బదులుగా ఆయన్ని కూర్చోబెట్టి సున్నితంగా, భృగు మహర్షి, నువ్వు నా దృఢమైన ఛాతిని నీ పాదంతో కొట్టావు, ఖచ్చితంగా నీ పాదం నొప్పి కలిగి ఉంటుంది కదూ అని చెప్పి విష్ణువు భృగు మహర్షి పాదాన్ని పట్టుకొని నొక్కారట. అలా చేయటం వల్ల భృగు మహర్షి పాదం నుంచి అహంకారపు కన్నును తొలగించారు అని చెప్పి, ఈ చర్య భృగు మహర్షి అహంకారాన్ని తొలగించింది అని చెప్పి, అతను విష్ణువు నుండి క్షమాపణ కోరుకున్నారు అని చెప్పి, అప్పుడు లక్ష్మీదేవి మౌనంగా ఉండలేక తీవ్ర మనస్తాపానికి చెంది మొత్తం బ్రాహ్మణ వంశాన్ని శపించారు అని అంటూ ఉంటారు. ఓ భృగు మహర్షి, నా భర్త ఛాతీని నీ పాదంతో కొట్టి నన్ను అవమానించావు. నేను శాశ్వతంగా వారి గుండెల్లో నివసిస్తాను అని చెప్పి మీకు తెలియదా? అయినప్పటికీ కూడా నా పవిత్ర నివాసంపై అడుగుపెట్టి నన్ను అవమానించారు, కాబట్టి నేను శపిస్తున్నాను అని చెప్పి, మీ వారసులు ఎప్పటికీ పేదరికంలో బాధపడతారు, నేను ఎప్పటికీ బ్రాహ్మణుల ఇళ్లలో నివసించను అన్నట్టుగా, శాశ్వత కష్టాలు జీవిస్తారు అన్నట్టుగా కోప్పడ్డారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడినటువంటి లక్ష్మీదేవిని భృగు మహర్షి ఏం చేస్తే దీనికి పరిష్కార మార్గం దొరుకుతుందా అని చెప్పి ఆలోచించారట. లక్ష్మీదేవి శాపం నుంచి ఎలా బయటపడదామా అని చెప్పి మార్గం కనుగొనడం కోసం చెప్పి భృగు మహర్షి గణేశుడు సరస్వతీదేవి ఆశస్సులతో జ్యోతిష్య శాస్త్రాన్ని కనుగొన్నారట. ఈ పవిత్ర జ్ఞానం భృగు సంహితగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆ తర్వాత భృగునంది నాడి మరియు భృగు ప్రశ్న నాడి అని చెప్పి వివిధ శాఖలకు దారితీసింది. పురాతన కాలంలో అన్ని జ్యోతిష్య గ్రంథాలు కూడా సంస్కృత శ్లోకాలలో కూర్చబడినందువల్ల వాటిని బ్రాహ్మణులు మాత్రమే ఆచరించేవారు అని చెప్పి, ఆధునిక కాలంలో ఈ గ్రంథాలన్నీ కూడా ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. కాబట్టి ఫలితంగా ప్రజలు ఇప్పుడు వివిధ విభాగాలను నేర్చుకుంటున్నట్టుగా, జ్యోతిష శాస్త్రం కూడా అందరూ అధ్యయనం చేస్తున్నట్టుగా ఒక కథ నానుడిలో ఉంది. మన పురాణములు.